దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. తప్పకుండా బాగుంటారు. మీరు దేవుని మీద ఆధారపడుతున్నారు, అనుదినం దేవుని వాక్యాన్ని చూస్తున్నారు. ఈ రోజు ఉదయకాలం మీరు ప్రార్థించుంటారు నేను నమ్ముతున్నాను. ప్రార్థన అంటే గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత వెసులుబాటు ఉంటుందో అంత ఖచ్చితంగా కొంచెమైనా సరే ప్రార్థన అనేది చేయాలా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడాలా, దేవుడు మీతో మాట్లాడాలా, మీరు ఆయనతో మాట్లాడాలా. కాబట్టి అలాంటి బంధాన్ని అనుదినం మీరు కలిగి ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను. అది దేవుని యొక్క ఇష్టము, చిత్తము. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఆయన పెందల కాడనే లేచి ఆయన వెళ్ళి ప్రభు దేవునితో గడిపేవాడు, ప్రార్థించేవాడు. ప్రార్థన అయిన వెంటనే అంటే రాత్రంతా ప్రార్థన, పెందల కాడనే లేచి ప్రార్థన, ఇంకా పగలంతా దేవుని బిడ్డలతో సహవాసము, రోగులను స్వస్థపరచుట, పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేయట. ఇలా ఆయన ఉన్నంత వరకు ఈ లోకంలో ఎక్కడ కూడా టయాన్ని పోనివ్వకుండా టయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేస్తున్నారు. అయితే ఆయన ఎల్లప్పుడూ ఎడతెగమైనటువంటి ప్రార్థన కలిగి ఉన్నారు. ఆయనకే అంత ప్రార్థన అవసరమైనప్పుడు మనము సగటైన మనుషులం, వెత్తెడంత జీవితం కలిగిన వారు, మనకి ఎంత ప్రార్థన కావాలా? ప్రతిదీ కూడా ఆయన మీదే ఆధారపడాలి. మనం ఆయన లేకపోతే మనకు లైఫ్ లేదు. ఏదో ఉంది అనుకుంటాం, అది అబద్ధం. ఆయన ఉంటేనే మనకు అన్ని ఉంటాయి, ఆయన లేకపోతే మనకి ఏది లేదు. ఆయన మనతో ఉండాలంటే ఆయన మాట మనం వినాలా, ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలా. ఉదయకాలాన్ని ఆయన యొక్క సన్నిధిని మనం వెతకాలి. ఆ సన్నిధిలో వెతికినప్పుడు ఆయన కృప మనకు ధారాళంగా మన మీద కుమ్మరించబడుతుంది. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాము. అక్కడ చెప్పబడినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాము. నేను చదువుతాను, మీరు చూడండి. అందుకు కొంచెం విని అర్థం చేసుకుంటారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయించున్నాడు. అంటే మనకేమున్నాయంటే ఆ బలహీనతలు ఉన్నాయి. ఎలాంటి బలహీనతలు ఉన్నాయంటే, కొన్నిసార్లు ప్రార్థించేదానికి నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థించాలనేటువంటి ఆశ ఉంటుంది కానివ్వండి, కొంచెము నిద్రపోతాం, ఇంకొంతసేపు నిద్రపోతామని టైం చూసుకుంటానే ఉంటాం. చూడగానే 5:30 అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఆ బలహీనతలన్నీ అంటే మనకు దేవునితో గడపాలనేటువంటి ఆశ మనకుంది. అయితే ఆ బలహీనతల వల్ల నిద్రపోతుంటాం. అయితే కొన్నిసార్లు ఎలా ప్రార్థించాలో కూడా మనకు అర్థం కాదు. ఏం అడగాల దేవుణ్ణి, ఏమి ఆయన ద్వారా మనం పొందుకోవాలా, ఎలా ప్రార్థన చేయాలా అర్థం కాదు. కానీ మన మనసు దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయటం మనకు రానప్పుడు కూడా ఆ ఆత్మే మన పక్షాన ప్రార్థన చేస్తాడట, విజ్ఞాపన చేస్తాడట. ఎంత బాగుంది చూడండి మాట. మనం ఒక్కొక్కసారి మనము మాట్లాడేదానికి మనకు మాటలు రావు. కొన్నిసార్లు మనము బాధ కలిగి ఉంటాం, హృదయంలో చాలా మూలుగులతో బాధ. ప్రార్థించాలని మనం దేవుని సన్నిధానానికి వస్తాము, మోకరిస్తాము, ప్రార్థించడానికి మొదలు పెడతాము. కానీ మనకు దుఃఖము, చెప్పని సఖ్యం కాని దుఃఖము మనకు వచ్చేస్తుంటది. అలాంటి అనుభవం మీకు ఉందో లేదో, నాకైతే చాలా ఉన్నాయి అలాంటి అనుభవాలు. అప్పుడు నేను ఏడ్చి ప్రార్థనలో పడిపోయినప్పుడు ఆ ఆత్మే నా పక్షాన నేనేం చెప్పాలనుకుంటున్నానో దేవునికి, నా బాధ ఏందో నా పక్షాన ఆ ఆత్మే దేవునికి నా ప్రార్థన తెలియచేసేవాడు. అదే విధంగా ఆ వాక్యం ఎక్కడుంది, ఇలా దేవుడు ప్రార్థనకు మన పక్షాన ఉండి ప్రార్థన చేస్తాడు అనే సంగతి నాకు అప్పుడైతే తెలియదు. కేవలము అది దేవుని గ్రంథం చదివిన తర్వాత, ఆ అనుభవం గుర్తుకు వచ్చిన తర్వాత, ఈ మాట ఆ అనుభవం 2 మెచ్ అయిన తర్వాత అప్పుడు గొప్ప అనుభూతిని పొందుతున్నాను. కారణం ఏంటంటే, దేవుడే మన పక్షాన, ఆ ఆత్మ అంటే మనకు ఆ మూల్గులతో ఆ బాధలో మనం ఉన్నప్పుడు ఆయనే మన పక్షాన ఉంది. ఓకే నువ్వు గమ్మును కొంచెం సేపు రిలాక్స్ అవ్వు, బాధ ఏందో నేను చెప్తాను అని ఆత్మ కలగ చేసుకుంటాడు. కాబట్టి అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే అంటాడు, మన దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగునట్లు మనకి ఏదైనా జరుగుతుందంట. మనం దేవుని పిల్లలమైతే దేవుని సంకల్పం చేత మనం పిలువబడ్డాం. ఆయన మన కొరకు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఈ సంకల్పం చేత పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగునట్లు కార్యం జరుగుతుంది. మేలు జరిగేటప్పుడు కొన్నిసార్లు మనకి కొన్ని కీడు కలిగినటువంటి కార్యాలు జరుగుతుంటాయి.
కొన్నిసార్లు హృదయం శంకిస్తుంటుంది. ఏంది దేవుడు మేలు చేస్తానన్నాడు, కాబట్టి ఇక్కడ చూసి శోధన వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇది ఎలా అని మన హృదయంలో ఒక రకమైనటువంటి ఒక డౌట్ మనలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు నమ్మకంగా ప్రార్థిస్తే ఆ కీడు మేలుగా మార్చేస్తాడు దేవుడు. అది దేవుడికి ఉండేటువంటి శక్తి. కాబట్టి ఆయన అంటాడు, నీ కొరకు తన సొంత కుమారుణ్ణే ఇచ్చేసినటువంటి దేవుడు మీకు ఏం కావాలో ఆయనకు అవన్నీ ఇచ్చేదానికి ఆయనకి ఆ యొక్క మనసు లేదా అని ఈ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పబడతాయి అన్నమాట. కాబట్టి ఆయన సొంత కుమారుని మనకి ఇచ్చేదానికి దేవుడు వెనకంచ వేయలేదు. ఆయనే మన కొరకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయనే మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవ్వరు లేరు. విరోధి ఎవరు అయినా ఉన్నాడంటే మన విరోధి అపవాది మాత్రమే. ఈ లోకస్తులు మనకు విరోధులు కాదు. వాళ్ళల్లో అపవాది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేదానికి వాడు ఎన్నో కుట్రలు పన్నుతాడు. కానీ దేవుని యొక్క సహాయంతో, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడి కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయనే మనల్ని కలగ చేసుకొని మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన కూడా ఆయనే చేసేస్తాడు. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి మన కొరకు సమస్తాన్ని ఆయన సిద్ధపరిచి ఉంటాడు. అది మనం విశ్వసించాలి. అది మనం విశ్వసిస్తేనే ఆ యొక్క కార్యం మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి అన్నో దినము మనము దేవుని మీదే ఆధారపడదాం. కొంతమంది అయితే ఏదైనా చేస్తారు, దేవుడి కొరకు ఏదేదో పనులు చేస్తారు, కానీ ఆధారపడలేదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. తర్వాత కష్టం వచ్చినప్పుడు బాధ చెప్పు, మీరు చేయండి ప్రార్థన అని ఆ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు. మనము దేవుని దగ్గరకి వెళ్దాము, మనము దేవుని మీద ఆధారపడదాము. దేవుని కృపాసనం వద్దకు రమ్మంటున్నాడు. ఇక హెబ్రీ పత్రిక 4:16 అంటాడు, సమయోచితమైన కృప కొరకు ఆయన కృపాసనం వద్దకు పోదాము. ఆయన యొక్క కృపాసనం వద్దకు వెళితే మనకు సమాధానం దొరుకుతుంది. కారణం ఏంటంటే ఆయన కుమారునే మన కొరకు ఆయన అనుగ్రహించినాడు. కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు ఏది కావాలన్నా మనకి ఇవ్వడండి, ప్రతిదీ ఇస్తాడు. కాబట్టి మనము ఏ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా జగ్గాల్సిన అవసరమే లేదు. లోకంలో ఎన్ని శ్రమలు వస్తుంటే కూడా మనకి ఈ శ్రమ వల్ల గొప్ప ఆనందం రాబోతుంది, గొప్ప మేలు కలుగుపోతుంది అని మనం విశ్వసించాలి. ఆ దినం అపోస్తులు అంత కష్టపడుతున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని వైపు ఎదురు చూశారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి, ఆ యొక్క నా నామము నిమిత్తము మీరు బయటకు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించినప్పుడు మీకు ఎవరైతే మీ మీద నిందలు వేస్తారో, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో, అప్పుడు మీ ఫలము అధికమైనందుకు పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అందును బట్టి మీరు సంతోషించండి, గంతులు వేయండి అంటున్నాడు. కాబట్టి మనము అపోస్తల కార్యము మన 16వ అధ్యాయం ధ్యానించినప్పుడు పౌలును శీలను బంధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ శ్రమ వస్తే కూడా వాళ్ళు ఆనందంతో గంతులు వేస్తున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి నింద వచ్చినందుకు, ఇలాంటి శ్రమ వచ్చినందుకు పరలోకంలో మా యొక్క ఫలము అధికమవుతుంది అనేటువంటి ఆనందాన్ని, ఆ నిరీక్షణను కలిగి వాళ్ళు బ్రతికారు. నిరీక్షణ అనేది ఏంటంటే దేవుడి కొరకు ఎదురు చూచుట, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచుట. ఈ భూమి పునాదుల్లో లేదండి, మీకు తెలుసో లేదో, భూమి వేలాడబడుతుందని యోగు గ్రంథం చెప్తుంది. మన యొక్క గ్రంథంలో యోగులో ఉండేటువంటి మాట మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు, భూమి వేలాడబడుతుందని. అయితే యోగు గ్రంథంలో క్లియర్ కట్ గా ఉంటుంది. ఎలా ఉన్నటువంటి బంతి లాగా ఒక సన్నని తాడుతూ ఉంటుంది, అంటే అటు ఇటు ఊగిసలాడుతుంది. కానీ దేవుని యొక్క రాజ్యము, ఆ పరలోకం ఎలా ఉందంటే స్టాండర్డ్, అది పునాది కలిగింది, ఇది పునాది లేని. కాబట్టి ఆ పునాది కలిగినటువంటి ఆ దేశము కొరకు, ఆ యొక్క పరలోకం కొరకు మనం ఎదురు చూద్దాం. కాబట్టి మన యొక్క పితరులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, దేవుని నమ్మి దేవుని భయభక్తులు కలిగి ఆయనని వెంబడించిన ప్రతి ఒక్కరూ ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వాళ్ళు లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక దర్శనం ఉంది, క్లియర్ కట్ అయినటువంటి దర్శనం ఉంది. కాబట్టి వాళ్ళు అంత ఆనందంతో ఈ లోకాన్ని విడిచి, ఇదిగో నాదా నా యొక్క లైఫ్ ని నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఈ లోకములో ఇవన్నీ అంటే వాళ్ళన్ని అంటే ఈ లోకాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే అధిగమించేస్తారు అన్నిట్లో. ఇంకా మనం అధిగమించలేదు. ఇంకా శరీర ఆశల్లో ఏది కావాలా, ఇది కాలేదే, ఇది లేదే, అది లేదే అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం. ఇక్కడ అనేటువంటి మాట ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధిగా, తన కుమారునే మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనం ఏమడిగితే ఎందుకు ఇవ్వడు అంటున్నాడు.
కాబట్టి ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవుని పక్షాన నిలబడాలి. దేవుని కొరకు మనము ఎదురు చూడాల. లోకం కొరకు, బంధువుల కొరకు, ఇదిగో మన యొక్క గొప్పగా మనలో ఎవరైనా అయితే డెవలప్ అయిపోతే వాళ్ళు ఏదో సహాయం చేస్తారని, నో నో నో, వాళ్ళకి సహాయం చేసిన దేవుడు, వాళ్ళని గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. మనకు పరలోకమే ఇచ్చేస్తున్నాడు, గొప్ప ఆనందాన్ని ఇచ్చేస్తున్నాడు. అనుదినం ఆయన యొక్క రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ యొక్క ఫీల్ మనలో రావాలి. ఆ ఫీల్ ఎప్పుడైతే మనలో వస్తుందో గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. ఆ ఫీల్ రాకపోతే ఏమి చేయం. కాబట్టి ఆ ఫీల్ రావాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని యందు ఆనందించాలి. కాబట్టి ఏ సమస్యతో అయినా మీ దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో ఆ యుక్తమైన ప్రార్థన చేయటం నీ వల్ల కానప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధానంలో ఒక చిన్న బిడ్డలాగా ఉన్నప్పుడు దేవుడే నీ పక్షాన ఆత్మను పంపించి ఆ ఆత్మ ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబును తీసుకుని వస్తుంది. అంటే కృప దేవుడు నీకు నాకు ఇచ్చేస్తున్నాడు. అది మనం పొందుకోవాలంటే మన మనోదయత్రం తెరవబడాలి. మనం ఆయన ఎందు నమ్మిక ఉంచాలి, ఆయన ఎందు ఆనందించాలి. అంటే కృప దేవుడు మనకి నిరంతరం ఇవ్వాలని, అలాంటి ఆశ మీకు కనుక ఉంటే ఇప్పుడే ప్రార్థన చేద్దాము. ఆ ప్రార్థనలో జవాబును పొందుకుంటాం. ఈ కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. మహాగణుడా, జీవన దేవ, జీవానికి స్తోత్రం నాయన. మీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలు ఈ ఉదయ కాలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ప్రభా, మేము నాయన ఎలాగా ప్రార్థన చేయాలో తెలియని సమయంలో ఆ యుక్తంగా ప్రార్థన చేయటం మాకు చేతరానప్పుడు, మేము మూలుగులతో ఏడుస్తున్న సమయంలో ప్రభా ఆ ఆత్మే మా పక్షాన ప్రార్థన చేయనని ప్రభా రోమాపత్రిక 8వ అధ్యాయం 26 చెప్తుంది. అవును తండ్రి, నిట్లుడగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? అవును తండ్రి ప్రభా, మీరు మా పక్షాన ఉన్నారు ప్రభా, మేము నమ్ముతున్నాం. మీ కుమారునే మాకు అనుగ్రహించారు దేవుడు. మా జీవితంలో మాకు ఏది కావాలో అది ఎందుకు ఇవ్వరు ప్రభా, ఇచ్చారు ప్రభా. మేము నమ్మేటువంటి విధానం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగునని మీరు చెప్తున్నారయ్యా. అవునైనా మాకు మేలు చేటుకునైనా మీరు ఎల్లప్పుడూ జీవించుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఏ బిడ్డ జీవితంలో ఏ మేలు కావాలని కోరుకుంటున్నారు, ఏ విధమైనటువంటి ఆనందాన్ని కావాలనుకుంటున్నారు, ఏ విధమైనటువంటి నాయన ఈ లోక సంబంధమైన బంధకాల నుంచి విడుదల పొందుకోవాలనేటువంటి ఆశ కలిగిస్తారు, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి. ప్రతి ఒక్కరి అవసరత తీర్చండి. మీరు ఆనందించినట్లు, మీకు సాక్షులుగా ఉండినట్టు ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, మరలా మీరు చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము ఈ కృపాక్షేమములు బిడ్డలకు మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ రాడండి. కామెంట్ చేయట్లేదు, మీరు కామెంట్ చేయండి. దేవుని రాజ్యంలో ఎలా జీవిస్తున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారు, వాక్యం ద్వారా మీరు ఎలా బలపడుతున్నారు కామెంట్ చేస్తే గొప్ప ఆనందాన్ని మేము పొందుకొని ఆనందంలో దేవునికి మహిమ చెల్లిస్తాము. మరి ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరము పురిగొల్పబడదాము, ప్రోత్సహించబడదాము. మరలా దేవుని చిత్తమైతే మరలా మనం కలిసిన ప్రయత్నం ఆయన కృపాక్షేమములు మనకు మన కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఆమేన్. షలోమ్.